కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. ఆనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. 25 సంవత్సరాలుగా ఈ వైద్యంలో ఉన్నాము. మాకు ఈ ఆయుర్వేదం మీద అభిమానం ఉండటం వల్ల మీ ముందుకు వచ్చి మీకు అవగాహన కల్పించుదామని వీడియోలు చేస్తున్నాను. నేను హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో క్లినిక్ దగ్గర క్లినిక్ రన్ చేసుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. హెచ్ఐవికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ వైద్యం వాడితే కంట్రోల్ అవుతుంది. అయితే ఆయుర్వేదంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే, మంచి మూలికలతో ఉన్నాయి, వాటి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవి అనేది, వైరస్ అనేది పూర్తిగా జీరోకి వచ్చి నాట్ డిటెక్టెడ్ స్టేజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ పెరగకుండా ఉండాలంటే 1 ఇయర్ కోర్సు వాడుకోవాలి. ఈ మూలికలు కూడా చాలా మంచి మూలికలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒరిజినల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు బయట కల్తీలు ఎక్కువైపోయినాయి. ఏదైతే వ్యాపారం బాగా పెరిగిందో దాన్ని కల్తీ పాలు చేయడం అనేది వ్యాపారస్తుల లక్షణం. బయట దొరికే పౌడర్లలో 50 to 60% ఫేక్ మెటీరియల్ కలుపుతున్నారు. కాబట్టి ఒరిజినల్ పౌడర్స్తో కనుక వాడుకుంటే, ఒరిజినల్ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే హెచ్ఐవిని కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసి జీరోకి తీసుకురాగలవు. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. హెచ్ఐవి అసలు ఎందుకు వస్తుందనేది కూడా ఒక పాయింట్ తీసుకోవాలి. మూలికలు అయితే ఉన్నాయి, చేస్తాం, కానీ రాకుండా చూసుకోవటం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది పబ్లిక్ అర్థం చేసుకోవాలి. తొందరపడకుండా, టెంప్ట్ అవ్వకుండా, కండోమ్ లేకుండా సెక్స్ చేయకూడదని ఒక నియమం పెట్టుకోండి. ఈ నియమం పెట్టుకున్న వాళ్ళకి హెచ్ఐవి అనేది సోకదు. 99% సోకదు. ఎవరో ఇక దురదృష్టవంతు కండం తొడుక్కోవడం చేతగాక బబుల్ ఉండటం వల్ల ముందు పగిలిపోవటం, లేకపోతే జారిపోవడం వల్ల హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఒక 1% ఉంటారు. కరెక్ట్గా కండమ్స్ యూజ్ చేసే వాళ్ళకి హెచ్ఐవి రాదు. ఇంకొక విషయం ఏంటంటే, సెక్స్లో పాల్గొనే వాళ్ళు ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకోండి. ఏమైనా హెచ్ఐవి లాంటివి ఉన్నాయా లేదా ఏమి తెలియకుండా తొందరపడి సెక్స్కి కనెక్షన్స్ పెట్టుకోవద్దు. చాలామంది ఏం చేస్తుంటారంటే, మాకు తెలిసిన మనుషులే, ఎప్పటి నుంచో, లేదు మా చుట్టాల్లో మనుషులే, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని భరోసాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని రాదు? వాళ్ళు మంచోళ్ళు అయితే మీ దగ్గరికి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? లేదు వాళ్ళు మంచోళ్ళే అనుకుందాం, వాళ్ళ భర్తలు సెక్స్ పార్ట్నర్స్ మంచివాళ్ళు కాదేమో, బయట తిరుగుతున్నారేమో. ఎవడు కూడా నేను ఇట్లా తిరుగుతానని మెళ్ళ బోర్డు వేసుకొని తిరగడు కదా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవతల వాళ్ళ గురించి మనం వివరాలు తెలుసుకోలేని పరిస్థితి కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకొని కండం యూజ్ చేసుకోవాలి. అప్పుడు హెచ్ఐవి రాకుండా చూసుకునే అవకాశం ఉంది. అలాగే హెచ్ఐవి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఏమొస్తుంది? ఫస్ట్ జ్వరంగా అనిపిస్తుంది, గొంతు నొప్పి అనిపిస్తుంది, అంగం మీద దురదగా ఉంటుంది. హెచ్ఐవితో పాటు ఇంకా వేరే డిసీజులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్వరం వచ్చి తగ్గకుండా ఎక్కువ కాలం ఉంటూ బరువు తగ్గిపోతూ ఉంటే, గొంతు నొప్పిగా ఉండి, అనీజీగా ఉండి, చర్మం దురదలు పెడుతుంది అంటే హెచ్ఐవి ఉందేమో చెక్ చేసుకోవాలి. చర్మం దురదలు అనేవి జనరల్గా వేరే రోగాల్లో కూడా కనిపించవచ్చు, కానీ మీరు వితౌట్ కండోము ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళొచ్చారు లేదా ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళొచ్చారు అంటే అప్పుడు ఈ లక్షణాలను బట్టి డౌట్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇవాళ జరిగింది రేపు పొద్దున వెళ్ళి చెక్ చేసుకొని నాకు నెగిటివ్ వచ్చిందంటే లేదని చెప్పి చాలామంది మెలకుండా ఊరుకొని పెరిగిపోయిన తర్వాత ఎప్పుడోకప్పుడు బయటపడుతుంది. ఒక రోజులో 10 రోజుల్లో ఎప్పుడు కూడా హెచ్ఐవి టెస్ట్ చేస్తే బయటపడదు. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ టైము అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే ఉంటే కన్ఫర్మేషన్ తేలుతుంది. లేదు డౌట్ ఉంది, వెంటనే ప్రికాషన్ మెడిసిన్ వాడుకోండి. ముందు జాగ్రత్తగా మందు వాడుకుంటే, మా దగ్గర 3 నెలలు వాడితే, అట్లాంటి సంఘటన జరిగిన వెంటనే 3 నెలలు వాడితే ఎంటర్ అయ్యే అవకాశం లేదు. ఎంటర్ అయినా కూడా 3 నెలల్లో సమస్య పోతుంది తప్పితే పెరగదు. కాబట్టి ముందు జాగ్రత్త పడండి సమస్య వచ్చిన వాళ్ళు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, రాకుండా చూసుకోవటమే గొప్ప. అదే మంచి పద్ధతి. వచ్చిన తర్వాత మందులు వాడటం కాదు. కాబట్టి హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా, డౌట్ వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని సంప్రదించండి. మీకు
మెడిసిన్ ఎలా వాడుకోవాలి ఏంటి ఎన్ని రోజుల్లో మీకు ఇట్లా ఉంటుందనేది నేను క్లియర్గా చెప్తాను. అంతేగాని భరోసాకి పోయో లేకపోతే చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే మళ్ళీ తర్వాత ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. పైగా వైరస్ బాడీలో పెరిగిపోయిందంటే బాడీ ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా భరోసాకి పోవద్దు హెచ్ఐవి విషయంలో. మిగతా జ్వరమో ఏదో అలాంటి చిన్న చిన్న జబ్బులు అయితే కొంచెం కేర్లెస్ చేసినా ఇంకా కొద్ది రోజులు ఎక్కువ కాలం మందు వాడితే తగ్గుతాయి. ఇవి తగ్గాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త పడండి. లేదు వచ్చింది అని డౌట్ ఉంటే ముందుగానే మెడిసిన్ వాడుకోండి.